నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. శ్రీకర్, అబ్బాయి అంటే ఇంత మంచి హైట్ ఉంటదా? 6 అడుగులుంటాడా, 7 అడుగులిస్తాడా, ఇంత మంచి కలర్ ఉంటదా? ఇంత మంచి హెయిర్ ఉంటదా? అదేంటి నువ్వు ఎప్పుడు అబ్బాయిని చూడలేదా? అంటే నా పక్కన ఉన్నవాడికి ఇవన్నీ ఎప్పుడు లేవు కదా. సరే గాని అమ్మాయి అంటే ఇలా ఎండిపోయిన చేపలాగా ఇంత అసహ్యంగా ఇంత పీలగా ఇలా ఉంటుందా? ఏంటి, నువ్వు ఎప్పుడు అమ్మాయిని చూడలేదా? నేను చూసిన అమ్మాయిలందరూ బానే ఉన్నారు, ఫస్ట్ టైం నిన్ను చూసే షాక్ అయ్యా. సర్లే కానీ ఒక సెల్ఫీ తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో పెట్టి కింద క్యాపిటల్ ఏమని పెట్టను? హ్యాండ్. వద్దు మన ఇద్దరి పేరు చూడడానికి అమరన్ సినిమాలో పేర్లో ఉంటుంది కదా. కాదు, సమరం సినిమా లాగా ఉంటుంది. నేను లవ్ చేసే కొత్తల్లోని కొంచెం ఓపెన్ గా ఉండు, కొంచెం ఓపెన్ అప్ అవి ఉండు అని అన్నాను, కానీ మరి ఎంత ఓపెనా? అంటే మన పెళ్లి సంగతి ఏంటి అసలు? ముందు పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ మా అమ్మ నాన్న కలవాలి. వాళ్ళెందుకు విడిపోయారు? ఏమో తెలియదు, కానీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. సడన్ గా విడిపోవడం అంటే మామూలుగా విడిపోలే, వీళ్ళు కలిస్తేనే మన ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. ఓకే, నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది, పదల్దాం. కలిపేస్తాడా? కలిపేస్తాడు, చాలా కలిపాడు ఇప్పటికే, పద. అవునా? నరేష్ అన్న నేను పద వినోదం రాసుకుంటా ఆదివారం వచ్చే పేపర్లో. 4 అక్షరాలు రామ్ ప్రసాద్. ఓకే. పనికి మాల ఎదవ 2 అక్షరాలు అది ఓకే. చిత్తగారిది కుక్క 3 అక్షరాలు భాస్కర్. చేతకాని ఎదవ 3 అక్షరాలు నరేష్. మా ఫ్రెండ్ కలిసి వాడి దగ్గర వెళ్దాం. పద వెళ్దాం. అరే ఫ్రెండ్. హే ప్రసాద్, ఏ రామ్ ప్రసాద్, ఎలా ఉన్నారా? సూపర్ రా నరేష్. ప్రసాద్ తెలుసు కదా? నాకేం తెలియదు, హైవే మనం చూసాగా. అదే మీ ఇద్దరు కార్లు వెళ్తున్నాం కదా హైవే మీద. ఓకే ఓకే. నరేష్ తెలుసు కదా? మీకు తెలిసిపోయిందా? అంటే ఆ రోజు కార్ ఆగిపోతే నేనే కదా లిఫ్ట్ ఇచ్చింది. ఇలా ఉన్నావు నువ్వు. మీ ఇద్దరు ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ చేసుకున్నా? 3 నెలలు. కంగ్రాట్స్ రా, నువ్వు చాలా గ్రేట్ తెలుసా. ఎందుకు? అది 2 నెలలు కన్నా ఎక్కువ ఎవరితో ఉండదు. అయినా మీకు బుద్ధి లేదా? ఇంకా మారా? మారిపోయి ఏం చేయాలి ఇప్పుడు? మారిపోతే దీనిలాగా దాన్ని తగులుకోవాలంతే. రామ్ ప్రసాద్ ఇవన్నీ కాదు, మా ఇద్దరికి ప్రాబ్లం ఏంటి? ఏం జరిగింది? మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం, వాళ్ళ అమ్మ నాన్న విడిపోయారంట, వాళ్ళిద్దరిని కలిపితే మా పెళ్లి కలిసిపోతుంది. ఎంతకాలం విడిపోయారు? చెప్పు. వాళ్ళు ఎందుకు విడిపోయారో వాళ్ళు చెప్తారు, వెళ్దాం పదండి. ఇవన్నీ కాదు ప్రసాద్, తను లేకపోతే నేను ఉండలేను రా. రామ్ ప్రసాద్ తినలేకపోతే నేను కూడా ఉండలేను. నువ్వు ఉంటవే, నువ్వు ఉంటావు. సరే ముందు వాళ్ళ అమ్మ నాన్న పిలుద్దాం ఫస్ట్, పదండి. అమ్మా నాన్న నాన్న. Square B square A plus B whole square. Tom and Jerry war a key 8 time I don't care. అమ్మా నాన్న. వర్ష ఏంటమ్మా పిలిచావు? మీ నాన్న వచ్చాడని తెలుసా? అసలు నేను వచ్చేదాన్ని కాదు తెలుసా? వర్ష, అసలు మీ అమ్మని ఎందుకు పిలిచావే? ఇంట్లో పనమని పిలిచి వచ్చేవాడు నేను. ఏం సార్ పనమే బాగుంటావా? చాలా బాగుంటది.
కాదండి మళ్ళీ మీరు కలవాలండి. ఒరే ఒక్కసారి కలిసినందుకు ఈవిడ పుట్టిందిరా, మళ్ళీ కలిసాను అనుకో నీలాంటి పడతాడు. మీరు ఎందుకు విడిపోయారు? ఒరే చిన్నపిల్లవాడు ఉండు, పక్కన ఆడుకో. కనీసం మీరు చెప్పండి. చిన్న పిల్లోడని చెప్తున్నాను కదా, నీకు అవన్నీ చెప్పలేం పో. మీరు ఎలాగైనా కలవండి సార్. భూమి ఆకాశం కలుస్తాయా? కలవవు. నీరు నిప్పు కలుస్తుందా? కలవవు. రష్మి సుధీర్ కలుస్తారా? కలుస్తారు అప్పుడప్పుడు సైలెంట్ గా. అవునా? ఎవడో తెలియదులే. కానీ మీ అమ్మ నేను మాత్రం కలవం అంతే. నేను మాత్రం మీ నాన్నతో కలవలేను. మేం కలవం అంతే. ఏదో ఒకటి చెయ్యరా. సరే వెళ్ళరా, మేమిద్దరం కలవడానికి ఆయన ఎందుకు చేస్తాడు? మన గ్యాంగ్ ని పిలుద్దాం. అందరూ వచ్చారు అనుకో, కొంచెం సెట్ చేసి కలుద్దాం. ఓకే, ఓకేనా? ఓకే. హలో గ్యాంగ్ రండిరా. రాంప్రసాద్ అసలు ఎందుకు పిలిచావు ఇక్కడికి? వర్ష వాళ్ళ అమ్మ నాన్న విడిపోయారు, దానివల్ల పిల్లవడం వల్ల మన శ్రీకర్ సోలో ఉండిపోయాడు. ఇదిగో శ్రీకర్, నీకు ఆకలేస్తే అన్నం పెడతా, అలిసి వస్తే ఆయిల్ పెడతా, మూడొచ్చిందనుకో ఏ మాత్రం ఆలోచించి ఒక్క మిస్ కాల్ ఇవ్వు, నేను చూసుకుంటాను. ఏంటండి అరాచకం? అంతెందుకు, ఇంతకు ముందు రెగ్యులర్ గా రాంప్రసాద్ కాల్ చేసేవాడు, రెగ్యులర్ అయిపోతే నేనే కట్ చేశాను తెలుసా? వచ్చిందండి వయ్యారి. నీకు మ్యాటర్ అర్థం లేదా? ఏంటి? ఇప్పుడు వర్షం కదా, వాళ్ళ అమ్మ నాన్న విడిపోయారు. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళ నాన్న నేను లైన్ లో పెట్టాలా? అది కాదే, మళ్ళీ కలపాలి. దానికి ఎందుకు ఇంత ఆలోచన? వాళ్ళిద్దరు కలిపి ఒక రూమ్ లో వేస్తే వాళ్ళే కలుస్తారు. అందరు నీళ్ళ కలిసిపోరు, అర్థమైందా? హలో, కలుపుకు పోవాలంతే. ఎవరు ఫోన్ చేయబోతు నాకే ఫోన్ చేయరు, మర్చిపోయావా? చూసావా శాంతి స్వరూపు, వర్ష వాళ్ళ అమ్మను ఇడిపోయారు. సచ్చినోడా, నేనే వర్షారా. ఏంటన్నా అక్కడ సునందతో చాట్ చేస్తున్నావు, సత్యశ్రీ చాట్ చేస్తున్నావు, నీకు ఇద్దరు ఇష్టం అన్నా? అది కావాలి, ఇది కూడా కావాలి. అలాంటప్పుడు నీ దగ్గర ఒకటి ఉండాలి. ఏంటది? టాలెంట్. అవును, మనం బ్యాంకాక్ వెళ్ళామట. అలాంటి ఎవరికి చెప్పొద్దు. సైలెంట్ కి వెళ్ళామా, సైలెంట్ గా వచ్చేసినాం అన్నట్టు. శ్రీదేవికి వచ్చినట్లు సైలెంట్ వెళ్ళిపోయినట్లు. ఇలా అయితే మొత్తం మానేసి మళ్ళీ కంబ్యాక్ ఇస్తారా? ఇలాగే సినిమా కంబ్యాక్ అన్నావు, సినిమాలు ఆపేసావు. ఇప్పుడు టీవీ కూడా ఆపేస్తే యూట్యూబ్కి వెళ్ళిపోతావు మళ్ళీ. అన్న రాంప్రసాద్ అన్న, ఇగో నా వంతు సాయం ఒక 1000 రూపాయలు అన్న. దేనికిరా? కళ్ళు ఆపరేషన్ ఏదో ఉన్నట్టుంది పాపం. ఏం మాట్లాడుతున్నావురా? జబర్దస్తులు రాంప్రసాద్ మొత్తం మనమే. అయితే నెక్స్ట్ సంచులు మోసేది అన్నంటావు. ఇగోండి, ఎంతమంది వచ్చారు మిమ్మల్ని కలపడం కోసం. ముందు మీరు కాంప్రమైజ్ అవ్వాలి. మీ మొబైల్ ఇవ్వండి చెప్తాను సరే. మీ మొబైల్ ఇవ్వండి సరే. మీ ఆవిడ మొబైల్, ఇంకో మీ ఆయన మొబైల్, మీ పాత ఫోటోలు చూసుకోండి, మీరే కలిసిపోతారు. అదిగో చూసావా, ఇందులో ఎంత మందికి ఆయన ఫోన్ చేశారో, నాకు తప్ప. లత, రోహిణి, అశ్విని, కృష్ణ, చూడు ఎంత మందికి చేశారు ఈయన. అబ్బాపాపా, మరి నీ ఫోన్ లో ఉన్నా తెలుసా? రాంప్రసాద్, ఆది, ప్రదీప్. అనవసరం మొబైల్ ఇచ్చాను సార్ మీకు, కలుస్తారేమని చెప్పి. తీసుకోండి. ఇవన్నీ ఇలా కలిసినా లేవు కానీ. అరే నరేష్, వీళ్ళిద్దరు కలవట్లేదు. వీళ్ళిద్దరు కలిస్తే ఇద్దరికి పెళ్ళి అవ్వదు. ఏం చేద్దాం మరి? అన్న శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని పిలిస్తే వాళ్ళు వీళ్ళిద్దరిని కలుపుతారు, పెళ్లి అయిపోద్ది. షూరా? ఫోన్ చేయాలి చెప్తా. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా. ఎవరు పిలిచారు మమ్మల్ని? పిలిచింది నేనే. మేడం మీకు తెలుసు కదా మనలో ఇద్దరు విడిపోయారని. నీకు తెలియదులే, వాళ్ళు తెలుసు. అలాగే ఇక సెట్ లో ఇద్దరు విడిపోయారు, వాళ్ళిద్దరం కలపాలి మనం. అవునా? అది చాలా ఈజీ పని. ఓయ్, అమ్మ చీర చూడరా ఎంత బాగా కట్టిందో. మరి ఆ శారీ కట్టడానికి 4 గంటలు పట్టింది. అమ్మ చెవిదిద్దులు చూడరా ఎంత బాగున్నాయో. మరి ఆ చెవులు పెట్టడానికి 2 గంటలు పట్టింది. అమ్మ జడ్జిమెంట్ కూడా బాగుంది. మరి గంట పట్టింది. మీరు చేసే ఈ అపోహాల వల్లేరా అందరు అనుకుంటున్నారు నేనేదో గంటలు తరబడి చెప్తున్నాను. వద్దానా నమ్మినప్పటికీ. అమ్మా నా గురించి చెప్పండి, మా స్కిట్ గురించి చెప్పండి. జబర్దస్త్ అప్పుడు వచ్చి మేకప్ రూమ్ వాగిట్లో నిలబడ్డావు, గుర్తుందా నీకు? అయిందా? బాగైందా? రాంప్రసాద్ గారు, ఈ గొడవలన్నీ ఎందుకులే గానీ వాళ్ళని పిలవండి, మనం మాట్లాడి సాల్వ్ చేసేద్దాం ప్రాబ్లం. అనిల్ గారు వెళ్ళండి. భావన గారు
చెప్పండి మేడం, ఎందుకు పిలిచారు? మీరేదో గొడవలు పడుతున్నారని చెప్పారండి. అసలు గొడవలు ఎందుకండి? ఆలుమగలన్నాక గొడవలు ఉంటాయి, సర్దుకోండి. సర్దుకోవడం ఛాన్స్ లేదు మేడం. ఆవిడతో సర్దుకోవడం ఏంటి? అసలు ఆ బొట్టు చూసారా మేడం? అలా పెట్టిందో దిక్కుమాలు బొట్టు. ఇదిగో ఇలా మాట్లాడుతుంటే ఎవరైనా కలిసి ఉంటారండి? మీరిద్దరు కొట్లాడుకోవడం వల్ల పిల్లలు ఎంత బాధితులు అవుతారో కాస్త ఆలోచించండి. వాళ్ళ కోసమైనా మనం కాంప్రమైజ్ అయిపోవాలి. కాంప్రమైజ్ ప్రసక్తే లేదు మేడం. నేను అయ్యేది లేదండి, అంతే. ఈయనతో కలిసి ఉండలేను, అంతే. ఒక్క నిమిషం. ఏదైనా సరే టచ్ తో సరైపోతుంది. ప్లీజ్ మీ చేతులు ఇవ్వండి. చూసారా మేడం, ఇప్పుడు కూడా నా చెయ్యి కిందే ఉంది మేడం. అవసరం లేదు నాకు. వామ్మో, ఇదిగో అమ్మా. ఏంట్రా ఇది? వామ్మో, ఇది జీలకర్ర. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిస్తే వాళ్ళ అమ్మాయి లవర్ ఇద్దరు కలిసిపోతారు, పెళ్లి చేసుకుంటారు అన్నమాట. చూసారండి, మీ వల్ల ఇప్పుడు వాళ్ళు కలవలేకపోతున్నారు. ముందు రండి, వెళ్ళండి. మీరేం చేస్తారో తెలియదు. ముందు వీళ్ళిద్దరిని కలిపితే తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి అవుద్ది. ఒక్క నిమిషం. మాది ఒక ఎంటర్టైన్మెంట్ కంపెనీ. మేమెందుకు ఈ బతుకు బతుకా బండి మీద ఎక్కుతున్నాము? బతుకుని ఎంత బట్కా బండి చేసావమ్మా, వద్దమ్మా. మీరు ఎంతో మందిని కలిపారు, వీళ్ళు కలపలేరా? మన శ్రీదేవి డ్రామా కంపెనీ కంటే ఒక ఫార్ములా ఉంది కదా. ఫార్ములా ఉంది మేడం, కానీ ఆ ఫార్ములా అప్లై చేసే ముందు, వీళ్ళందరినీ కలిపే ముందు ఇంకొక 2 రోజులు క్రిస్మస్ ఉంది కాబట్టి మా ఈటీ ప్రేక్షకులందరికీ, మా వ్యూవర్స్ అందరికీ మెరీ క్రిస్మస్ విష్ చేద్దాము. సో ఈటీ ప్రేక్షకులందరికీ వెరీ వెరీ హ్యాపీ మెరీ క్రిస్మస్. రామ్ ప్రసాద్ గారు, శ్రీదేవి డ్రామా కంపెనీ రంగంలోకి దిగింది కాబట్టి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి వీళ్ళిద్దరిని కలిపే వెళ్తది. వాళ్ళని వెళ్ళి కూర్చోమని చెప్పండి. హలో, ఇప్పుడు మనం ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయాలంటే, ఫార్ములా అప్లై చేయాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. ఎలాంటి గొడవైనా ఆట పాటలు జరుగుతుంటే ఖచ్చితంగా వాళ్ళు కలవాల్సిందే. ఎందుకంటే ఆటల్లో పాటల్లో ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్స్ మొత్తం మేము వీళ్ళలో నింపి వీళ్ళ లోపల ఉన్న ప్రేమని బయట తీస్తాము. ఓకేనా? సో మొదలు పెడతాము శ్రీదేవి డ్రామా కంపెనీ క్రిస్మస్ స్పెషల్. శ్రీదేవి డ్రామా కంపెనీలో 3 అమ్మాయిలు ఒక ధమాకేదార్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. హే అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. అంటే ఉంగాపురం, అంటే ఊగే జనం. అంటే ఎత్తు పల్లం,
గ్రీన్ ఎనర్జెటిక్ డాన్స్ నంబర్స్ ఇవి. సో వెల్ డన్, అమేజింగ్ మెడ్లీ. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? దట్ వాస్ అ 3 మార్క్ ధమాకా పర్ఫార్మెన్స్. నాకు సంబంధించినంత వరకు పర్సనల్ గా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ మీద కొన్ని వందల సార్లు చెప్పుకుంటాను, మై ఫేవరెట్ డాన్సర్ ఇస్ రామ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ మేడం. సో రామ్ ప్రసాద్ గారు అండ్ మైథిలి గారు మీరిద్దరు కలిసి చేసిన సాంగ్ అయితే అద్రిపోయింది, అద్రిపోయింది, చాలా చాలా బాగా అనిపించింది. అండ్ అఫ్ కోర్స్ మై ఫేవరెట్ భావన గారు ఉన్నారు, మీకు అసలు ఏజే అవ్వట్లేదండి. ఇప్పుడు మీరు అంటే అమలాపురం చేస్తే కూడా అందరు కూర్చొని హ్యాపీగా చూస్తారు. అది ఒక స్పెషల్ సాంగ్ మీరు చేసినా కూడా బాగా చూస్తారు. అంత లెవెల్లో మీరు మెయింటైన్ చేస్తున్నారు, అంత బాగా డాన్స్ చేస్తున్నారు. యు నెవర్ గెట్ ఏజ్డ్ అండి. అండ్ సునంద గారు, వాట్ ఇస్ సో ఫ్యాసినేటింగ్ అబౌట్ యూ ఇస్ రియల్లీ ధమాకా పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ. గుంపులో గోవింద అవడానికి అందరూ రెడీయా? అర్థమైంది కదా, మొత్తం గుంప ఒకేసారి ఈ గుంపు ఓకే. గోవిందే బాగుంది. సరే, ఏదో మీ మొహాలు అందరూ వచ్చి ఈ దాంట్లో దూరిపోవాలంతే, ఒకేసారి ఒకే చోట. ఓకే, మ్యూజిక్ ఆపగానే సేమ్ మెంబర్స్ దీంట్లో కూడా ఫిట్ అయిపోవాలి. ఫిట్ అవ్వలేని వాళ్ళు బయటికి దొబ్బేయాలి. అంటే మళ్ళీ ఇక్కడి నుంచి ఈ దాంట్లో దూరిపోవాలి, మళ్ళీ ఇక్కడి నుంచి దీంట్లో దూరిపోవాలి. రష్మి, మ్యూజిక్ వేసాక వెళ్ళి మళ్ళీ డాన్స్ చేసి రావాలి. రెడీ రెడీ రెడీ, మ్యూజిక్ రెడీయా? సో ఇటువైపు నాన్నగారి సైడ్ నాన్న. అప్పుడే అప్పుడే నేను అమ్మ అయినప్పుడు ఈ క్వశ్చన్ రాలేదు నాకు, చాలా సార్లు వచ్చింది. మీరే నాన్న అయినప్పుడు ఏంటో ఆయన్ని చూసి 16 ఏళ్ల కుర్రోడ్లాగా ఫీల్ అయిపోతున్నారు ఏంటి? కూర్చోండి సార్, ఊరికే చెప్పాను, కోప్పడకండి, కూర్చోండి. ఇంద్రజ గారు, మీ గుండె మీద చేయి పెట్టి చెప్పండి. అక్కడికి వచ్చి పెట్టున్నా. మీ గుండె మీద చేయి పెట్టి చెప్పండి, ఎన్నిసార్లు మిమ్మల్ని అమ్మ అమ్మని పిలిచేటప్పుడు నాకు ఎన్ని మంటలు పుట్టాయి. ఎస్, ఆ కడుపు మంట ఈ రోజు కూడా చూశాను. మీరేనే ఆగండి. మీరు నేను యూనివర్సల్ అమ్మా నా కొడుకు అని మీరే. ఆల్ రైట్, సో బోత్ టీమ్స్ రెడీ? ఓకే, లైన్ అవతలే ఉండాలి. మ్యూజిక్ ఆగిన తర్వాతే బాక్స్ లోపల రావాలి. ఆల్ రైట్, 3, 2, 1 మ్యూజిక్. సాయిరామ్ గారు అవుట్. ఓకే, వెల్ డన్. ఆల్ రైట్, నెక్స్ట్ రౌండ్ అవుట్. బ్యాక్ టు పొజిషన్స్, రెడీ? రష్మి గారు, మ్యామ్, ఇప్పుడు వాళ్ళు రావాల్సింది సెకండ్ బాక్స్ లోకి. yes, 3, 2, 1 మ్యూజిక్. కాటే వేసావే, నువ్వు సూటిగా చూసి దిల్లు టైట్ చేసావే. ఓకే, బ్యాక్ టు పొజిషన్స్ ప్లీజ్. అమ్మా, మాదొక చిన్న రిక్వెస్ట్, ఇతన్నన్నా మార్చండి, బాక్స్ అన్నా మార్చండి. నూకరాజు, ఆయన్ని పెట్టిందే ఎందుకో తెలుసా? ఆయనే నిలబడగలుగుతున్నారంటే మీరంతా నిలబడలేరా? ఆయన నిలబడట్లే మేడం, ఆడొచ్చే ఫోర్స్ కి చిన్న లబ్బర్ బంద తగిలి వెళ్ళిపోతున్నా. నరేష్ మాత్రం గిల్లుతున్నాడు. వాడు నరేష్ ఇక్కడ గిల్లు చేతిలో కోసుకుంటాడు. ఆర్టిస్టులుగా మా మూతి ముక్కు కూడా మా అందరికి ముఖ్యం కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. గేమ్ ని గేమ్ లాగా ఆడండి, ఓకేనా? 3, 2, 1 మ్యూజిక్.
అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. సునందా నీకు నేనున్నా. అసలు నువ్వెక్కడున్నావు? ఉరే నా కాలు ఉరే లేకండ్రా. అమ్మా ఉరే ఇన్ని లేపండ్రా. ఓకే ఇంద్రజ గారు ఫైనల్ డిసిషన్ మీది కాబట్టి అండ్ నో ఆర్గ్యుమెంట్ గైస్. మ్యామ్ నేను చూసినంత వరకు అయితే నలుగురు సెలెక్ట్ అయ్యారు ఇప్పుడు. రామ్ ప్రసాద్ గారు, నూకరాజు, సూపర్ ఈ లేడు కదా. హరి, సునంత గారు. హరి అంటే లేడీ గెటప్, నువ్వు కాదు పో. ఏ హరి, ఈ హరియా ఈ హరియా? సార్ మీరు వెళ్ళి కూర్చోండి సార్. 2 more boxes to go. నరేష్ అవుట్. జంప్ చేశానన్నా, కావాలంటే రివ్యూ చూడండి. ఏం చెప్పాను? నో ఆర్గ్యుమెంట్స్ చెప్పానా లేదా జడ్జ్ డిసిషన్? ఎప్పుడు నాకైతే నో ఆర్గ్యుమెంట్స్ అంటారు. కూర్చో. ఆడికేమన్నా రష్మి గారు మీరంటే ఇష్టం కాబట్టి ఊరుకుంటున్నాను, లేకపోతే నా కెరీర్ మీద ఎంత గొడవకని వెళ్ళేవాడిని. సరే నేను ఇష్టం కదా నీకు, మరి నువ్వు ఇట్లా కింద మీద పడితే నాకు ఇష్టం ఉంటదా ఏంటి చెప్పు? మీకోసమే కింద మీద పడనా నేనేంటో నిరూపించుకోవాలనే నా ప్రయత్నం. ఇటువైపు ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి ఎవరు గెలుస్తారో చూద్దాము. నరేష్ నువ్వు ఇష్టం కాబట్టి రా, అందుకే అది ప్రతిసారి అని చెప్పి నాకు ఇంత పెద్ద బొక్క ఎడుతున్నారు మీరు. కూర్చోరా, నువ్వు సేఫ్ గా ఉండాలి నేను కోరుకుంటున్నా. ఆల్ రైట్ 3, 2, 1 మ్యూజిక్. కుర్చీని మార్చబెట్టి ఏం జరుగుతుందిరా? మళ్ళీ ఊడిపోయిందిరా. నాకు దొరికిందిరా. ఉన్నారా? ఇంద్రజ గారు ఫైనల్ డిసిషన్ మీది కాబట్టి. వామో వీళ్ళేంటి ఇంత చిన్న పిల్లల్లాగా అల్లరి చేస్తున్నారు. నేను డిజైన్ చేసిన ఈ గేమ్ ఇంత బాగుంటుందని నాకే తెలీదు. ఇప్పుడు ఈ బాక్స్ కి సంబంధించినంత వరకు ఫస్ట్ ఎంటర్ అయిన ముగ్గురు నూకరాజు, రామ్ ప్రసాద్ గారు, హరి. అమ్మా సునంద వచ్చిందమ్మా. సునంద వచ్చింది, మన షోకి వచ్చింది. నువ్వు వెళ్ళి కూర్చో. ప్రస్తుతానికైతే ఈక్వల్ గా మ్యాచ్ జరగట్లేదు, ఎందుకంటే డాడీ సైడ్ నుంచి ఇద్దరు ఉన్నారు, మమ్మీ సైడ్ నుంచి ఒకరే ఉన్నారు కాబట్టి చాలా కాంప్లెక్స్ గేమ్ ఇప్పుడు జరగబోతుంది. రష్మి గారు మ్యామ్ మేక్ ష్యూర్ there shouldn't be any discussion. రాజు ముఖ్యంగా మీకే చెప్తున్నాను, there shouldn't be any discussion. ఎవరైతే ఫస్ట్ ఆ ఇదిలోకి అడుగు పెడతారో నేను చూస్తూ ఉంటాను, వాళ్ళే విన్నర్స్. జడ్జ్ డిసిషన్ వచ్చి ఫైనల్ డిసిషన్, నో ఆర్గ్యుమెంట్స్. ఓకే రెడీ 3, 2, 1 మ్యూజిక్. నువ్వు మాట్లాడి చెడగొట్టకుండా ఉంటావా ప్లీజ్. మ్యూజికల్ బాక్స్ గేమ్ లో విన్నర్స్ నూకరాజు.
మేము రీప్లే చూడాలి మేడం ప్లీజ్. సో నూకరాజు గారు రీప్లే చూసే ముందు మీ విన్నింగ్ స్పీచ్ ప్లీజ్. ఎందుకు ఏడుస్తున్నావురా? 20,000 తీసుకుని నేనే ఎంత చేస్తున్నాను, 40,000 తీసుకుంటున్నాడు అన్న. ఏంటి అలా కూర్చుంటున్నాడు, చేస్తాడా లేదా? ఓకే రైట్ ఓకే. నిజంగా మా అమ్మ కోరిక, ఆ అమ్మ కాదు ఈ అమ్మ కోరిక, ఈ అమ్మ కోరిక. నేను దేంట్లో అయినా గెలవకపోతానా? వద్దబ్బా ప్లీజ్. కానీ ఎక్కడైనా మాట్లాడు, కానీ ఇప్పుడు చెప్తున్నాను అమ్మా, నీ యాక్చువల్లీ తన కాల్ బ్రేక్ అయింది. అన్నిట్లో తొందరపాటుతనమే, అన్నిట్లో తొందరపాటుతనమే. విన్నర్ ఇస్ నూకరాజు కాదు. మేడం అంతగా స్పీచ్ బొక్క. జడ్జి గారు ఇది తప్పు. పోయి ఈ హెయిర్ ప్లాంటేషన్ వాడికి విన్నించిస్తారా? గుండె పగిలిద్ది నోర్మై. జస్ట్ ఫర్ ఫన్ ఓన్లీ. డెఫినెట్ గా నూకరాజే ఫస్ట్. థ్యాంక్ యూ అమ్మా. సార్ ఇప్పుడు మేము ఓడిపోవడం కారణం చెప్తాం మేడం. మెయిన్ ఆ బండో డేడాడు వెళ్ళరా. మేము ఓడిపోవడం కారణం మెయిన్ ఏడు, నెక్స్ట్ లేడీ గెటప్. ఇది ఆ బొచ్చేసుకొచ్చి ముక్కులోకి కళ్ళలో దూరి. End of the day, winning matters. Congratulations to Nukaraju garu and mummy side. Thank you so much. బయలుదేరి వచ్చే ఇంకా అవసరం లేదు. Thank you. రష్మి గారు ఎప్పుడు ఒక సెగ్మెంట్ ఫినిష్ అయ్యాక నన్ను అడుగుతారు కదా, అది మేడం, ఈ గేమ్ గురించి మీరు ఏం ఫీల్ అయ్యారు, ఏమనుకుంటున్నారు? ఈ గేమ్ నేను డిజైన్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని గ్యాలరీలో ఉన్న వాళ్ళని అడగాలనుకుంటున్నాను. మీరందరూ ఈ గేమ్ గురించి ఏమనుకుంటున్నారు? కొన్ని మంచి సింగర్స్ బ్యూటిఫుల్ మెలడీస్ తో రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ప్లీజ్ వెల్కమ్ రాము, ఎస్బి నాయక్ అండ్ సాయి శ్రీనివాస్. మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను. నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా, నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది, నాన్న అని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది. అమ్మా నాన్న అమ్మా. అమ్మా నీ కలలే నా కంటి పాపలైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోషావని, నీ నెత్తుటి ముద్దైన అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలె చౌరని, తెలియనైతి తల్లి ఎరుగనైతినమ్మా, కడుపు తీపినే హేళన చేసిన జులాయిని, కన్న పేగుముడిని తెంపి వేసిన కసాయిని, మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న. అదరనా గుండెలదరా నిదుర కంటికి రాదు, మధుర వెన్నెలగా సెనుగదరా
ఈ సిన్నదొస్తే పగలు వెన్నెలగా సెను గదరా బొమ్మోలెవు నదిర పోరి బొంబాటు గుందిర నారీ లడ్డోలెవు నదిర గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ బొమ్మోలెవు నదిర పోరి బొంబాటు గుందిర నారీ లడ్డోలెవు నదిర గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ ఏడికెళ్ళి ఊడిపడ్డది మిస్సు దీని నవ్వుతోనే ఎలిగిపోయే యూఎస్సు నడుముని చూస్తే నడుముని చూస్తే నయగర ఫాల్సు నేను పోతా బయలెళ్ళిపోతా ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా 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 నేను పోతా బయలెళ్ళిపోతా పంచన్ని కాలు మొక్కి చచ్చిపోతా 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 వెళ్ళిపోతే ప్రాణమే పోతున్నట్టుందే నువ్వు లేకుంటే కాలమే ఆగినట్టుందే నువ్వే దూరం దూరం పెట్టినా నన్ను కాదంటూ చీకొట్టినా వెంట రావద్దంటూ తిట్టినా 10 మందిలో నన్నెల్లగొట్టినా నువ్వు అవునన్నా కాదన్నా నే నిన్నే ప్రేమిస్తా వెంట రాకన్నా వెళ్ళి పొమ్మన్నా నే నీ కోసం వస్తా నువ్వే దూరం దూరం పెట్టినా నన్ను కాదంటూ చీకొట్టినా పచ్చబొట్టు గుండె మీద ముల్లై గుచ్చుతుంటే తల్లడిల్లుతున్నానే కలిసి ఉన్న జ్ఞాపకాలు తలచి రోజు నేను సచ్చి బ్రతుకుతున్నానే అమ్మ లెక్క చూసుకుంటావని నమ్ముకున్నందుకే ఇంత మోసమే నన్ను వదిలి వెళ్ళిపోతావని కలలో కూడా ఊహించబోతి నువ్వు అవునన్నా కాదన్నా నే నిన్నే ప్రేమిస్తా వెంట రాకన్నా వెళ్ళి పొమ్మన్నా నే నీ కోసం వస్తా నువ్వే దూరం దూరం పెట్టినా నన్ను కాదంటూ చీకొట్టినా వెంట రావద్దంటూ తిట్టినా 10 మందిలో నన్నెల్లగొట్టినా కల్లోనైనా నిన్ను విడిచి ఉండలేని పిచ్చి ప్రేమికున్ని నేనేలే ఒక్కసారి నిన్ను చేరిన గుండెలోని బాధ నీకు చెప్పాలే దేవతల్లే నన్ను చేరి నాకు తోడుకుంటావని కలలు కన్నానే సింహ సీకటైన దారిలోన వంటరోని చేసి వెళ్ళిపోమా నువ్వు అవునన్నా కాదన్నా నే నిన్నే ప్రేమిస్తా వెంట రాకన్నా వెళ్ళి పొమ్మన్నా నే నీ కోసం వస్తా నువ్వే దూరం దూరం పెట్టినా నన్ను కాదంటూ చీకొట్టినా వెంట రావద్దంటూ తిట్టినా 10 మందిలో నన్నెల్లగొట్టినా నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి రవా నా వాకిట్లో నీకై నే వేచానే నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా నీ చూపే చల్లని చిరుగాలై మనసునే తాకి
నీ శ్వాసే వెచ్చని చలిమంటై దూరమే కాలనే కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆసరగిందే చుక్కల్లోకి చిన్ని రెక్కల్లే నిమది నీతో పాటు ఎగిరిందే హులాలా లా లా నీతో హులాలా నీ వల్లే హే హే గలతేలేలా హులాలా లా లా నీతో హులాలా నీ వల్లే ఈ హాయి హులాలా నవో నవో నబరి గజులు నవో నవో నబరి గజులు ఎత్తు గొలుసులు ముక్కు పుడకలు నడుము సన్న నాగరాలు ఎవలెరుగని బాగోతం అబో 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 పేద పరగ టిక్కుకి ఎమ్మల్లి అవుతోడా లగా జోర్ సూట్ బూట్ సూరే రోమే జైలా గొట్రా గాంజా లాగి పీక్ పీక్ లాగి కిల్లి 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 నమిలాక బాగున్నదే నాగ మళ్ళీ దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ కిల్లి 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 నమిలాక బాగున్నదే నాగ మళ్ళీ దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ మత్తుగుంది గమ్మత్తుగుంది కోరిక గసి కొట్లాడనంది కొట్టుకొచ్చే నీ వాళ్ళు సూపు కందిరిగై కాటేస్తా ఉంది ఓ పిల్ల నికిల్లి బాగున్నదే ఓ పిల్ల నికిల్లి బాగున్నదే కిల్లి 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 నమిలాక బాగున్నదే నాగ మళ్ళీ దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుల్లిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైనా తినదే పరుగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి వెంటొస్తానంటివే నువ్వు నాతో ఉంటానంటివే ఏ దేవుడి శాపం ప్రేమ నన్ను వదిలేశావే మూడేళ్ళ ప్రేమ మున్నల ముచ్చటాయేనా నీ ప్రేమను పొందే అదృష్టమే లేదా నువ్వెలే నువ్వెలే నా ప్రాణము నువ్వనుకోని ఉన్నానే ప్రాణమే నా ప్రాణమే నువ్వు వస్తావని ఆశతో బ్రతికున్నానే వెంటొస్తానంటివే నువ్వు నాతో ఉంటానంటివే ఏ దేవుడి శాపం ప్రేమ నన్ను వదిలేశావే మూడేళ్ళ ప్రేమ మున్నల ముచ్చటాయేనా నీ ప్రేమను పొందే అదృష్టమే లేదా
మంచి గొంతు కోసే మనిషివే అనుకోలే, నమ్మకమే నువ్వనుకోని బ్రతికేశా ఇన్నాళ్ళే. ప్రేమంటే ద్రోహమా, ప్రేమిస్తే నరకమా, ఎందుకిట్లా చేశావే, నన్నిట్లా మరిచావే. ఎవ్వరు నాకొద్దే, నువ్వు నాతో ఉంటే చాలే, సావునైనా ఎదిరిస్తానే, నువ్వు నా పక్కన ఉంటే. ప్రాణమే పోతున్నట్టుందే, నువ్వు లేని ఈ క్షణమే, దూరమైపోతున్నానే, సల్లంగా నువ్వుండే. దూరమైపోతున్నానే, సల్లంగా నువ్వుండే, సల్లంగా నువ్వుండే, సల్లంగా నువ్వుండే. వెంటొస్తానంటివే, తన తోడుంటానంటివే, ప్రాణం తీసేసి నువ్వు పయనం కావద్దే. చిలక గోరింకల్లే కలిసున్న ప్రేమ, విడిపోతున్నారా ఓ చిలక చెప్పమ్మా. వెంటొస్తానంటివే, నువ్వు నాతో ఉంటానంటివే. What an amazing musical performance by SB Nayak, Ramu Garu and Srinivas Garu. A big round of applause for them. సో రాము గారు అఫ్ కోర్స్ మీ శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇంతకు ముందు కూడా వచ్చారు. ప్రతిసారి వచ్చేటప్పుడు తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో వస్తారు. కానీ ఈ రోజు ఈ మార్పెంటి అసలు మీ ఫస్ట్ ఓపెనింగ్ సాంగ్ అమ్మ నాన్న మీద వెంటనే ప్రేమ ప్రేమ అంటే మా కాన్సెప్ట్ ని అంత దగ్గరగా చేసుకొని అర్థం చేసుకొని సెగ్మెంట్ ప్లాన్ చేశారనమాట. అలాంటిదే మేడం. బట్ బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మేము నాయక్ గారి గురించి మాట్లాడాలి ఇప్పుడు. ఎందుకంటే నాయక్ గారు అసలు మీరు పాడిన పాటలో మీరంతా లీనం అయిపోయి మీ కంట్లో నుంచి ఆ నీళ్ళు వచ్చేటప్పుడు నాకు తెలిసినంత వరకు చాలా వరకు ట్రై చేశారు రాకుండా ఉండడానికి. ఇంకా మీరే చెప్పాలి బ్యాక్ స్టోరీ. అది నా రియల్ స్టోరీ. ముందుగా నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీకి, రామన్న గారికి, సత్యనారాయణ రెడ్డి అన్న గారికి స్పెషల్ థ్యాంక్స్. నేను చాలా ఎమోషనల్గా ఉన్నాను, ఏం మాట్లాడాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే నేను ఉన్న సిచ్యువేషన్లో నేను ప్రజెంట్ ఈ స్టేజ్కి వచ్చి నేను సాంగ్స్ పాడుతాను అండ్ ఫస్ట్ నేను బ్రతికి ఉంటాను అని కూడా అనుకోలేదు. I have too much pain, but I cannot explain here. No, we understand definitely and we respect it also. So ilanti situations lo Indraja ma'am has always been my best friend. She's always been an awesome motivator. Ma'am, over to you. Such an emotional performance andi, mixed of emotions and as Rashmi garu said, మేము ఇంతవరకు రాము గారిది తెలంగాణ జానపదం పాటలు అవన్నీ ఆయన రాసుకుని ఆయన పాడిన పాటలే మేము విన్నాము. ఈ రోజు సినిమా సాంగ్స్ తీసుకున్నారు, అందులో కూడా మీరు ఎత్తుకున్న ఫస్ట్ సాంగే అసలు ఫుల్ వెయిట్ అన్నమాట. మేమందరం అలా ఒక మూడ్ లోకి వెళ్ళిపోయి సడన్ గా పాపప్ అన్నమాట. ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్, కానీ ఎక్కడ కూడా మాకు దీనికి ఈయన వాయిస్ సూట్ అవ్వలేదే అని అనిపించలేదు. అంత బాగా తీసుకువెళ్ళారు, చాలా బాగా పాడారు రాము గారు. అండ్ శ్రీనివాస్ గారు రియలీ రియలీ వెరీ వెరీ యూనిక్ వాయిస్ మీది కూడా. అండ్ ఫైనలీ టు ఎస్బి నాయక్ గారు. నాయక్ గారు మీరు ఎలాగో ఆ పెయిన్ గురించి ఎక్కువ మాట్లాడలేకపోయారు కాబట్టి జస్ట్ ఒక్క మాట చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. ఏ మనిషికైనా సరే ఈ శరీరం ఉంది కదండి, ఈ శరీరం అయినా సరే మన ప్రాణం ఉంది కదా, అది మన అమ్మా నాన్నకి మాత్రమే సొంతం. ఇంకా వేరే ఎవ్వరికి దాని మీద హక్కు లేదు, మనతో సహా దాని మీద హక్కు లేదు. ఇది ఇచ్చింది వాళ్ళు, మనల్ని పెంచి పెద్దది చేసింది వాళ్ళు, మన మీద ఎన్నో కలలు ఎన్నో ఆశలు పెట్టుకున్నది వాళ్ళు. వాళ్ళ కోసమైనా ఎటువంటి తప్పుడు నిర్ణయాలు మనం తీసుకోకూడదు. ప్లీజ్ అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మన కోసమే బ్రతికే బంధం అంటే అది అమ్మా నాన్న మాత్రమే. మీరు ఎప్పుడైతే అది గ్రహించి వాళ్ళ ఇద్దరిని ఇక్కడ తీసుకుంటారో ఎప్పటికీ మీకు తప్పుడు ఆలోచనలు రాకూడదు. ఇంత మంచి గాత్రం ఇచ్చారు, ఇంత మంచి లైఫ్ ఇచ్చారు ఆ భగవంతుడు. మేక్ యూస్ ఆఫ్ ఇట్ అండి. సో హ్యాపీగా ఉండండి, మీకు చాలా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. మీరు ఇంకా ఎన్నో సాధించాలి, ఎదగాలి, మీ అమ్మా నాన్నని గౌరవించాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను 1 వీక్లో తనకు గెలవకుంటే తను చనిపోవు మేడం.
తను అలాంటి డిసిషన్ తీసుకున్న సందర్భంలో నేను వెళ్ళి తమ్మునికి ధైర్యం చెప్పి నా నుంచి నేను ఇంతవరకు ఏం చేయగలను అనేది దాన్ని మోటివేషన్ చేసి పూర్తిగా మార్చేశాను మేడం. ఇప్పుడు ఈ వేదిక ద్వారా చెప్తున్నా, ఈ వేదిక నీకు ఒక మంచి మెట్టు. ఇక నుంచి నువ్వు నీ కళను నిరూపించుకుంటూ శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా నువ్వు అంచెలంచెలుగా ఇంకా ముందుకెళ్ళాలి. నువ్వు మిస్ అయినటువంటి సీరియల్ షూటింగ్స్ హీరో కూడా నువ్వు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఇవన్నీ కూడా జరిగేటప్పుడు ఇంకో మనిషి చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఆఫ్ కోర్స్ ఆమె లవ్ స్టోరీ గురించే ఈ షో మొత్తం జరుగుతుంది ఈ రోజు. మా వర్ష గారు, నాది కాదు, అంటే మీ డాడీ కలిస్తే కదా మీరు కలుస్తారు, అదే కదా పాయింట్ ఇక్కడ. కానీ నిజంగా మధ్యలో మీరు వర్ష, మీరు శ్రీకర్ గారు ఇద్దరు కలిసి ఒక డాన్స్ చేశారు కదా, మీ జోడీ ఎంత బాగుందో. నిజం, నేను చెప్తున్నది అబద్ధం కాదు. శ్రీకర్ ఐ కాంటాక్ట్ గానీ ఐ టు ఐ అలా చూసుకుంటూ రొమాంటిక్ గా తిరగడం గానీ, అంటే మరి పబ్లిక్ డిమాండ్ ఉంది కాబట్టి చాలా ఫ్రెష్ గా ఉంది, కొత్తగా ఉంది, కనబడుతున్నారు. ఇప్పుడే ఫ్రిడ్జ్ నుంచి ఫ్రెష్ గా బయట వచ్చిన మా ఫ్రెష్ జోడీ రెడీగా ఉన్నారు. మ్యూజిక్. లైన్ లో మాట్లాడుతున్నాడు సార్, నాకు సంబంధం లేదు. అరే ఇమ్ము వర్ష ఎవరితో జంప్ ఇక్కడ. ఇమ్ము ఏం లేదు, రష్మి అక్క రాంప్రసాద్ ఊరికే డాన్స్ చెయ్యి అన్నారు. ఏ వర్ష ఎంతసేపు, తొందరరా. ఇమ్ము ఏదైనా కానీ హ్యాపీ క్రిస్మస్. ఫోన్ పెట్టు. మాకు హ్యాపీ న్యూ ఇయర్. పాట అయినప్పుడు తాగుబోతు రమేష్ ఎమోషన్ అయ్యాడు. ఎందుకు అయ్యాడు? నాయక్ గారితో పాటు అన్న కూడా ఎమోషన్ అయ్యాడు. ఎందుకు? రీసెంట్ గా అన్నకు కూడా బ్రేకప్ అయ్యింది పాపం. ఆ రోజు రిహార్సల్ అవుతుందమ్మా, నేను బయట ఏదో రీల్స్ చేసుకుంటున్నా. అది ఎప్పుడు చేసేదే కదా. సరే ప్రాక్టీస్ అవుతాం కానీ రూమ్ లోకి ఇలా తీస్తే అన్న ఫ్యాంట్ తో ఉరేసుకుంటున్నాడు పైన. అన్న ఫ్యాంట్ తీసి చనిపోదాం అనుకున్నట్లే తెలియదు కానీ మేము చనిపోయాం. అన్న చాలా ఎమోషన్ అయ్యాడమ్మా, అంటే చెప్పుకోలేకపోయాడు కానీ ఆ అమ్మాయి చాలా మోసం చేసింది. ఆ అమ్మాయి ఎవర్రా? మేకప్ ప్రమిళ. అలాగే వాళ్ళు పాటలు పాడినట్టే నేను కూడా అమ్మ మీద ఒక పాట పాడతామని. నన్ను లాగే ఉంటే చంపుతా. అక్కడే ఉండండి అమ్మా, లాగని అక్కడే ఉండి. అమ్మా నేను కాదు కానీ నా ఫ్రెండ్ సాయిరామ్ ఉన్నాడు, వాడు బాగా పాడతాడు. ఒక ఆపర్చునిటీ సాయిరామ్ గారికి తప్పకుండా మనం ఇవ్వాలి. కమాన్ సాయిరామ్ గారు. నిలవదే నది నిలవదే సిరి సొగసును చూసి, ఊలకదే మరి పలకదే తొలి వలపున తెలిసి, దేవదాసి కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. నిలవదే మరి నిలవదే సిరి సొగసును చూసి, నిలవదే మరి నిలవదే సిరి సొగసును చూసి, పూలకదే మధు పలకదే తొలి వలపున తెరసి. అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెనుదిరిగి, ఆటో లాంటి తేనెల బాణం దిగదా ఒడిలోకి. చదువుకునే వదిలిదని చెప్పుకోలేవులే మనసా, తెలుపు కదే పదములతో నేను నీకు వరి భాష, తెలుపక తెలిపిన వలకొక వరమని కడలి కాలలేగసా.
నిలవదే మరి నిలవదే సిరి సొగసును చూసి ఊలకదే మరి పలకదే తొలి వలపుల తడిసి నిలవదే మరి నిలవదే సిరి సొగసును చూసి పూలకదే మరి పలకదే తొలి వలపుల తడిసి. నిజంగా మ్యామ్ సర్ప్రైజ్ ప్యాకేజే. సర్ప్రైజ్ ప్యాకేజ్ నాకు కాదు, బికాస్ నేను జబర్దస్త్ లో సారం గారి పర్ఫార్మెన్స్ చూసాను, ఆయన మిమిక్ చేయడం చూసాను, ఆయన డైలాగ్ డెలివరీస్. ఐ ఆల్వేస్ వండర్ అండి, కొంతమందిని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఎందుకు అసలు వీళ్ళు బయట కనపడరు, వీళ్ళు అసలు షైన్ అవ్వరేంటి, ఎక్కడికి చేరుకోరేంటి అని మనం బాధపడతాము, దేవుడి దగ్గర ప్రాధేయపడతాం, అంతే తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. సాయిరామ్ గారు మంచి టైం అనేది రావాలి, మంచి అవకాశం అనేది మీకు రావాలి తప్ప యూర్ ఆల్ సెట్ టు గో హైట్స్. బేసిక్ గా నేను చాలా ఏళ్ళ నుంచి ఉన్నాను మేడం. నేను ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉండడానికి నన్ను సపోర్ట్ చేసి అరే నువ్వు చేయగలవు, మీరు ఎలా అయితే చేశారో నన్ను జబర్దస్త్ టీం తీసుకున్నా రాంప్రసాద్ లేకపోతే నేను ఇక్కడ లేను. మా రాంప్రసాద్ అని వల్లే నేను ఇక్కడ ఉన్నాను. జబర్దస్త్ టీమ్ లో ప్రెజెంట్ రాంప్రసాద్ టీమ్ లో చేస్తున్నాను. వెరీ 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 వెల్ డన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో ఈ మ్యూజికల్ సెగ్మెంట్ విని బాగా ఎంజాయ్ చేసాము. మరి నెక్స్ట్ వచ్చి ఒక గేమ్ సెగ్మెంట్, ప్రాపర్టీస్ ప్లీజ్. ఆల్ రైట్, సో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు జరగబోతుంది ఒక సరదాగా ఒక మంచి గేమ్. మరి ఈ గేమ్ జరగబోతుంది బాయ్స్ వర్సెస్ గర్ల్స్ మధ్య. సో ఫస్ట్ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అమ్మాయిలందరూ ఇటువైపు, వాళ్ళ అమ్మాయిలు కూడా అందరూ ఇటువైపు వచ్చేయండి. సో అమ్మాయిలందరూ నా లెఫ్ట్ లో, ఇప్పుడు అబ్బాయిలందరూ ప్లీజ్ నా రైట్ లో. మరి ఈ గేమ్ జరగబోతుంది బాయ్స్ వర్సెస్ గర్ల్స్ మధ్య. సో ఇప్పుడు మీ ముందు 2 ఫిష్ బౌల్స్ ఉన్నాయి. అందరూ ఇండివిజువల్ గా ఒక్క చీటి దాని నుంచి తీయండి ఫస్ట్. ఓకే, కానీ దాంట్లో ఏం రాస్తుంది అసలు నేను అడిగినంత వరకు ఓపెన్ చేయకూడదు. డన్? కెన్ ఐ ట్రస్ట్ యు గైస్? yes. సరే, ఎందుకులే నేనే చేస్తే బెస్ట్. రెడీ? ఒకటి తీసుకోండి. So first, Shrikar, please open your cheaty. 6. And ఇప్పుడు girls 6 చీటీ ఎవరి దగ్గర ఉంది చూద్దాము. అందరు చూసుకోండి 6 ఎవరి దగ్గర ఉంది. హలో సునంద, ఓన్లీ 6 వాళ్ళు ముందుకు రండి. అబ్బా ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఆల్ రైట్, ఇప్పుడు ఏంటంటే మీ ఇద్దరు నంబర్స్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరికి కలిసి ఒక టాస్క్ చేయాలి. ఆ టాస్క్ అనేది ఇప్పుడు మీరు ఎల్ఈడి మీద చూడబోతున్నారు. ఓకే, టాస్క్ ప్లీజ్. సో ఇప్పుడు మీరు చూడబోతున్న పోస్టర్ ని ఇక్కడ లైవ్ లో రీక్రియేట్ చేయాలి. ఆల్ రైట్, పోస్టర్ ప్లీజ్. పాపం పేరు తన కదా, నీకు ఓకేనా నాతో? అరే నీకెందుకయ్యా, తనకు ఓకేనా కాదా అని. ఇద్దరు నంబర్ మ్యాచ్ అయ్యే, ఇది దైవ నిర్ణయం కాబట్టి ఆ పోజ్ ఇవ్వండి. చలో రెడీ? ఆల్ రైట్, నెక్స్ట్ పోస్టర్ ఉంది, ఇంకా అవ్వలేదు, పిక్చర్ బాకీయే. బాబు ఇది పనిష్మెంట్ లో లేదు. చచ్చిపోతాడు. ఇప్పుడు స్టెప్ అయ్యాలి. ఓకే, ఆ చేయి పెట్టు, ఆ భుజమే, రెడీ, సూపర్. నెక్స్ట్ పోస్టర్, లాస్ట్. మా పాప అన్ని మళ్ళీ చేసేస్తుంది. కమన్ సూపర్ సత్య, డబుల్ సూపర్ టు శ్రీకర్. టాస్క్ కంప్లీటెడ్ 100%. వెల్ డన్. ఆల్ రైట్, అనిల్ గారు మీ చీటీ తీయండి. 1. ఆల్ రైట్, సో అమ్మాయిల్లో నంబర్ 1 ఎవరిది? శాంతి. yes.
హ్యాండిల్ విత్ కేర్. ఓకే, హ్యాండిల్ విత్ కేర్. లేదు అనిల్ గారు, అంటే సేమ్ టాస్క్ రాదండి, వేరే టాస్క్ వస్తుంది. అప్పుడు కూడా హ్యాండిల్ విత్ కేర్ మేడం ప్లీజ్. మరి ఎల్ఈడి మీద టాస్క్ ప్లీజ్. ఒక నిమిషం టైంలో పెడతావో పెట్టుకో. ఆయన ఆపమన్నా లేకపోతే మీరు ఆగమన్నా నేను అసలు ఆగను. ఎవరు ఎవరికి ఎక్కడ ముద్దు పెడతారు అనేది మీరు డిసైడ్ అయిపోండి. శాంతి శాంతంగా పెడుతుంది, నేను పెట్టించుకుంటా. ఇంత కోఆపరేట్ చేసే మనిషి లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నా. నేను చూసుకుంటా ఇంకా. ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు ముచ్చటగా పెట్టు ఏ అమ్మా ముద్దే పెట్టు ముద్దెర్లాంటి ముద్దే పెట్టు మూడే పెంచు ముద్దే పెట్టు మూడు ముళ్ళు పడేటట్టు ఏ అమ్మా తొలి ముద్దే పెడితే నా తనువంతా తెలియని గెలిగెంత. ఆయన ఫస్ట్ హ్యాండిల్ విత్ కేర్ అని డిస్క్లైమర్ ఇచ్చారు. అక్కడ ఏం రాస్తుంది, 1 మినిట్ ముద్దు పెట్టాలి, మీరేంటి ఎక్కేస్తున్నారు? మరి ఆయన వెళ్ళిపోతున్నారు కదా. వెళ్ళిపోతే ఎక్కేకూడదమ్మా. ఓకే, ఇంకా నుంచి వెరీ గుడ్ స్పోర్టివ్నెస్. ఎక్కడానికి వెళ్ళడానికి ఏం లేదు. టాస్క్ కంప్లీట్. థాంక్ యూ. సరే నరేష్, చీటీ ఓపెన్ ప్లీజ్. ఆ లైఫ్ లో లేని వచ్చింది, చూపించరా. ఏంటి? 3. మరి ఇక్కడ ఎవరి దగ్గర ఉంది 3? ఓ మరి ఇక్కడ ఎల్ఈడి మీద ఏమొస్తుందో చూద్దాం. టాస్క్ ప్లీజ్. గట్టిగా బయట వర్షం పడుతుంది, ఉరుములు మెరుపులు. చూడండి, ఏంటి ఒక అందమైన సునంద అనే పేరు అమ్మాయి. నువ్వు చెప్పొద్దు, పిలిపించే అంతే. ఆ అందమైన అమ్మాయి మీ ఇంటికి వచ్చింది, ఫుల్ వర్షంలో తడిచి ఉంది. మీ ఇంటికి వచ్చి ప్లీజ్ బయట గట్టిగా వర్షం పడుతుంది, నాకు షెల్టర్ ఇస్తారా? నువ్వే సునంద అయిపోరా. Oh, you see this guy? Number 1 bullshit guy. అమ్మాయి తడిసిపోయినట్టుంది. బయట చాలా వర్షం పడి తడిచిపోయాను. కనిపిస్తుంది. ఈ రోజు మీ ఇంట్లో నాకు షెల్టర్ ఇస్తారా? మా ఇంట్లోనా? అసలే నాకు పెళ్లి కాలేదు. ప్లీజ్ అండి, ఒక్క నైట్ కుండి వెళ్ళిపోతాను. అయ్యో, ఆడపిల్ల ఇలా అడుగుతుంది. పర్లేదు, రండి. ఓకే, నేను వస్తా, పదండి. ఏం జరుగుతుంది అక్కడ? ఇక్కడ టీ పెడుతున్నా, వేడిగా. అచ్చా, టీ తాగి స్లీపింగ్ టాబ్లెట్స్ అంటే నిద్రపోద్ది. నిద్రపోనీయకుండా అయితేనే బెటర్. అయితే కాఫీ. ఎక్స్క్యూజ్ మీ, కాఫీ పీతా? నాకు తెలుగు వచ్చండి. కాఫీ తాగుతారా? థ్యాంక్స్ అండి. డ్రెస్ మీద పడిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, బాత్రూమ్ లో లేడీస్ కాస్ట్యూమ్ ఉంది. అంటే మీ డ్రెస్ నాకు సరిపోదండి. మా అక్కది డ్రెస్ ఉంది. ఓకే, ఎక్కడండి? అందులో చూసుకోండి, గడి పని చేయదు. ఏ నరేష్, నీ మనసులో ఇన్ని కోరికలున్నాయా? ఆడివి వైల్డ్ థాట్స్ అన్ని. అదే కదా, ఎలా పుట్టుకొస్తున్నాయిరా నీకు? తెలియదు మేడం. సరే, మీరు డ్రెస్ వేసుకొని రండి. లాక్ లేదు కదా, బయట నుంచి మీరు పాటలు పాడుతుంటారా? ఓకే, థ్యాంక్ యూ. రెడీ. ఆకలేస్తే అన్నం అయిపోయిందండి, వస్తున్నా. చూసుకోండి, బల్లులుంటాయి. బల్లంటే భయమా? అవునండి. ఇంకో 2-3 పెంచుతా నెక్స్ట్ టైం. టింగ్ టాంగ్. ఈ టైంలో ఎవరో అన్ని ఇదే టైంలో వస్తారు. ఏంటమ్మా, చెత్త అయితే బయట ఉంది. ఇమోషనల్ డామేజ్. హలో, నాతో షోలు ఇవన్నీ చేసుకుంటూ ఈ ఏదో టీటీలు ఇక్కడ చేస్తా. ఎప్పుడన్నా నువ్వు ఇలా పడ్డావా అమ్మా? ఎప్పుడు పడలేదు. పడేటోళ్ళనేమో పడలేవు. సరే, మళ్ళీ చేద్దాం. టింగ్ టాంగ్. ఏం కావాలి? షెల్టర్. షెల్టరా? లడ్డు కావాలా నాయనా? సూపర్.
నాగరాజు ఓపెన్ చేయండి. రెడీ 7 అమ్మాయిలు 7 బావ్ రండి రండి రండి. ఆ దేవుడు రాసినట్టున్నాడు ఇది. ఓకే టాస్క్ ప్లీజ్. ఆల్ రైట్, సో సీన్ ఏంటంటే హస్బెండ్ వైఫ్ లాగా యాక్ట్ చేయాలి, కానీ అబ్బాయి వచ్చి అమ్మాయిలా యాక్ట్ చేయాలి, అమ్మాయి వచ్చి అబ్బాయిలా యాక్ట్ చేయాలి. రెడీయా మేడం? రెడీ. రావే లోపలికి. ఏంటి ఇంతసేపు? అయ్యో అద్దెసేను. అయ్యో సీను, పాలు తీసుకొచ్చాను. ఇది పాలా ఏంటిది? పాలే అండి, ఒక గ్లాస్ తో తెస్తే మీరు ఆగరని చెప్పేసి నేను ఏకంగా బాటిల్లో తీసుకొచ్చాను. ముందు మీరు సగం తాగి నాకు సగం. తీసేవడిస్తాడే బాటిల్? అయ్యో కోపంగా బిహేవ్ చేయకండి, మీరు సిప్ చేయండి. ఖర్చు పెట్టి తాగాలి, తర్వాత నేను తాగాలి. నేను సరసంగా మాట్లాడినా నీకు కొంచెం హార్ష్ గా మాట్లాడినట్టే ఉంది. ఏమో సీను, అంతా నువ్వే చెప్పాలి. ఈ మధ్యలో సీనెవడు? నీ పేరే. మొగుడిని ఎవరైనా పేరు పెట్టి పిలుస్తారా? అయ్యో సారీ అండి మొగుడు గారు, ముందు మీరు తాగి నాకు ఇవ్వండి. తాగానులే, నువ్వు గాని. అయ్యో తాగారా? అయ్యో కొంచెం ఇబ్బంది పెట్టొద్దు. నీ మొగుడిని నేనేంటి ఇబ్బంది పెట్టేది? దా. ఏంటి సంగతులు? నాకు సిగ్గుగా ఉందండి. సిగ్గుగా ఉందా? ఏం సంగతి మరి? అయ్యో చెమటలు పట్టేస్తున్నాయండి. ఈ టైంలో అక్కో చెల్లో తోడుంటే. లేదే, వాడు మామూలుగా లేడే బాబు. అయ్యో బావా నేను వస్తున్నాను. అయ్యో ఏమండి లైట్స్ కూడా ఆపలేదు మీరు, నాకు సిగ్గండి. నువ్వు నా పెళ్ళానివేనా? అయ్యో పెళ్ళాన్నే అండి. మరి ఏంటి ఇలా మెలకు తిరుగుతుంది? అయ్యో ఇప్పుడు మీరు బలవంతంగా లాక్కుని లిప్ లాక్ ఇవ్వకండి ప్లీజ్ అండి. అమ్మాయి బాగాలేదు, వదిలేసే. సర్లే, నాకు సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదు. క్యాన్సిల్. సరిగ్గా క్యాన్సిల్. రాంప్రసాద్ గారు నంబర్. దేవుడా, ఒక్క లేడీ గేట్ అంటే 2 కత్తిలాంటి అమ్మాయిలు ఉన్నారు. తన కానీ వాళ్ళిద్దరు వస్తే చాలు నాకు. 5. మరి ఇటువైపు 5 ఎవరి దగ్గర ఉంది? ఏంట్రా వర్ష, ఫస్ట్ ఓపెన్ చేయి. కత్తిలాంటి అమ్మాయి. నీకు ఎక్కడో సుడుందన్న. ఓకే, సో టాస్క్ ఏంటో చూద్దాం. ఒక పండుని చేత్తో ముట్టుకోకుండా తినిపించుకోవాలి. ఆల్ రైట్, మ్యూజిక్. Okay, so once again thank you so much to one and all. Chala sportive ga aadaru. Once again thank you so much. My next segment ento chuddam. శ్రీదేవి డ్రామా కంపెనీలో వర్ష పెళ్లి గురించి నడుస్తున్న హంగామా మధ్యలో వర్ష ఒక మంచి పర్ఫార్మెన్స్ ప్రిపేర్ చేసి వచ్చింది. మరి ఆ పర్ఫార్మెన్స్ ఏంటో చూసి ఎంజాయ్ చేద్దాం. హలో అమ్మా. హాయ్ వర్ష, ఎలా ఉన్నావు? నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను. సరే, నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తాను. నాని, నేను ఎందుకు తప్పు చేస్తున్నానని భయంగా ఉందిరా. హాస్టల్ అని చెప్పి అబద్ధమాడి నేను నీతో ఉంటున్నాను. అయ్యో పిచ్చి వర్ష, నేనున్నా కదా, నువ్వేం టెన్షన్ తీసుకోకు. కనులను తాకే ఒకల చూపే నిన్నిలా, నన్నే మార్చినా నువ్వయ్యేలా. ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా, నీ నవ్వులే నేడిలా. నాని, ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డే ఉంది, ఈవినింగ్ వెళ్ళొస్తా. వద్దు, అక్కడ ఎవరు ఎలా ఉంటారో తెలీదు, నువ్వు మాత్రం వెళ్ళొద్దు, అన్నిటికీ నేను చూసుకుంటా. నాని, నాకు ఎందుకో ఈ మంత్ నాకెందుకో డౌట్ గా ఉంది నాని. మనం తొందరగా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందాం. ఇదేంటి యూజ్ చేసుకుని వదిలేద్దామంటే పెళ్లి గిల్లి అంటుంది. తొందరగా దీన్ని వదిలించుకోవాలి. ఈ టైంలో ఎవరు? సుందర్. నీకెందుకు మెసేజ్ చేస్తున్నారు? నాకు తెలీదు, ఏదైనా ప్రాబ్లం ఉందేమో. నువ్వు నాతో ఉంటూ కూడా వేరే వాడికి మెసేజ్ చేస్తున్నావే, అయినా నువ్వు ఇలాంటి దాని అనుకోలేదు.
ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. అయినా నువ్వు ఇలాంటి తాను అనుకోలేదు, అయినా నువ్వు ఇలాంటి తాను అనుకోలేదు. కథ రేపు రాదు కదా జత, ఇలా దరి దాటుతున్నా, ఊరు మారుతున్నా, ఊరుకోదు ఎదా. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల నిన్న విన్న కథ రేపు రాదు కదా జత, ఇలా నిరాశగా దరి దాటుతున్నా, ఊరు మారుతున్నా, ఊరుకోదు ఎదా. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా. అదే నాని, మన పెళ్లి గురించి ఏం ఆలోచించావు? హే ఏంటి పెళ్లి పెళ్లి అని సతాయిస్తున్నావు? అయితే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవా? అయినా నేనే నీ ఫస్ట్ అన్న గ్యారంటీ అంటే పోవే, నిన్నెవరు చేసుకుంటాడు పెళ్లి? స్నేహం నాదే, ప్రేమ నాదే, ఆ పైన ద్రోహం నాదే. కన్ను నాదే, వేలు నాదే, కన్నీరు నాదేలే. నా కాళ్ళ కింద చొప్పు లాంటి బ్రతికే నీది. శిక్షంతా నాకే తప్పించుకోలేనే. ఎడారిలో, తుఫానులో తడియారుతున్నా, తుది చూడకున్నా, ఎదురీదుతున్నా. వర్ష, ఈ న్యూస్ ఇవన్నీ చూస్తుంటే భయమేస్తుందమ్మా. నువ్వు అక్కడ బాగానే ఉన్నావు కదా? నా జాతకాన్ని నా చేతితోనే ఏ మార్చి రాసానే. గతానిపై సమాధినే, గతి మారుతున్నా, స్థితి మారుతున్నా, బ్రతికేస్తూ ఉన్నా. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా. నీకో దండమే, నువ్వు వద్దు, నీళ్ళవద్దు, నేను నీతో ఉండలేను. నాని, నువ్వు గాని పెళ్లి చేసుకోకపోతే నీ గురించి అందరికీ చెప్పేస్తాను. ఏంటే నన్నే బెదిరిస్తున్నావా? నీకు ఇలా చెప్తే అర్థం కాదు. స్థితి మారుతున్నా, బ్రతికేస్తూ ఉన్నా. ఆ అమ్మాయి అంత ప్రాణంగా ప్రేమించినా మోసం చేసిన అబ్బాయిది తప్ప, సిటీలో ఉంది కదా అని నిర్లక్ష్యంగా ఉన్న తల్లిదండ్రులది తప్ప, ప్రాణంగా ప్రేమించి మోసపోయిన అమ్మాయి తప్ప. ఇంతకీ తప్పెవరిదో మీకే వదిలేస్తున్నా. తస్మత్ జాగ్రత్త. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా. ఐఎమ్ స్పీచ్లెస్. అసలు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ని ట్రామా బాండ్ అంటారు, విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ టాక్సిక్, ఎక్స్ట్రీమ్లీ అన్హెల్దీ. ప్లీజ్ గర్ల్స్ అండ్ బాయ్స్, ఇట్లాంటివి డోంట్ బి పార్ట్ ఆఫ్ సచ్ రిలేషన్షిప్స్ ప్లీజ్. మ్యామ్, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. అండ్ అలాగే అమిత్ మాస్టర్, కొరియోగ్రఫర్, ప్లీజ్ స్టేజ్ మీదకి రండి. ఇది ఇప్పుడు సమాజానికి చాలా చాలా అవసరమైన ఒక మెసేజ్. బాధ్యత లేని ప్రేమ, ప్రేమ లేని బంధం ఎక్కడికి చేరుకోదు. దానివల్ల మిగిలేది బాధే తప్ప ఇంకేవీ లేదు. దాన్ని ఎంత తత్రూపంగా, ఎంత బ్యూటిఫుల్ గా ఎనాక్ట్ చేసి చూపించారు. ఐఎమ్ స్పీచ్లెస్, ఐఎమ్ మెస్మరైజ్డ్ విత్ యువర్ పర్ఫార్మెన్స్ వర్ష.
మేము ఇంతవరకు చూసిన వర్ష ఇక్కడ ఉండేది, ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ తో మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. గర్ల్స్ కి ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళని కూడా ఈక్వల్ గా పెంచాలి, వాళ్ళని కూడా బాగా చదివించాలని ఎరా స్టార్ట్ అయ్యి పెద్దలు అంటే తల్లిదండ్రులు వాళ్ళకిచ్చిన ఫ్రీడమ్ ని తప్పుగా అంటే వాళ్ళకే తెలియకుండా, చాలా మందికి దీనివల్ల జరగబోయే ఇదే కాన్సిక్వెన్సెస్ తెలియకుండా వెళ్ళి ఇరుక్కుపోయి దానివల్ల డిప్రెషన్ కి గురయ్యి అసలు ఏమీ లేకుండా పోయి ఏమీ కాకుండా పోయి, ఇది ఈ రోజు సమాజంలో చాలా వరకు జరుగుతున్న ఒక విషయం. దాన్ని ఈ స్టేజ్ మీదకి తీసుకురావడానికి నిజంగా హోల్ హార్టెడ్లీ ఐఎమ్ థ్యాంకింగ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ హూవర్ రిటర్న్ దిస్ అండ్ హూవర్ ఎనాక్టెడ్ ఇట్ and whoever made this happen. Master, that was outstanding and out of the world. And the boys please. Extraordinary performance by all of you. This is one of its kind and wonderful. థ్యాంక్ యూ సో మచ్ వర్ష. ఐ నో ఇలాంటి పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు బాడీ మీదే కాదు మెంటల్ గా కూడా చాలా టోల్ తీసుకుంటది. బట్ ఐ హోప్ యూ రికవర్ వెరీ వెరీ సూన్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద బాయ్స్ అండ్ మాస్టర్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఇన్ని సంవత్సరాలుగా నిన్ను కించపరిచే వాడి కోసం నువ్వు అంతగా పరితపించిపోయి ఏవన్నా నువ్వు అర్థం చేసుకుని వదిలేస్తున్నావు. అలాంటిది నా గురించి ఒక్కసారి ఆలోచించచ్చు కదా. ఈ సెట్ సాక్షిగా అడుగుతున్నాను, నాతో వస్తావా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నిన్ను ఎన్ని మాటలన్నా నువ్వు అన్నిటినీ అర్థం చేసుకుని సరే సరే పోనీలేని వదిలేస్తున్నావు. కానీ నిన్ను అర్థం చేసుకునేవాడు కూడా ఉండాలి కదా, అందుకే అడుగుతున్నా. నా గురించి కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. ఇది అసలు కంటెంట్ లోనే లేదు కదా. ఇది నా సొంత కంటెంట్, నేనే రాసుకున్నా. సో శ్రీదేవి డ్రామా కంపెనీ ఇవ్వాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. మొత్తానికి ఇంద్రజ గారు ఇప్పుడు వీళ్ళ కథకి ఒక ముగింపు ఇవ్వాలి కాబట్టి ప్లీజ్ ఐ వెల్కమ్ యూ ఆన్ ద స్టేజ్. అలాగే ఫ్యామిలీస్ కూడా అందరూ రండి. శ్రీదేవి డ్రామా కంపెనీ ఇవ్వాల్సిన ఎంటర్టైన్మెంట్ మొత్తం ఇచ్చేసింది. ఇప్పుడు మ్యామ్ మీ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలి మీరు. ఎస్ అనిల్ గారు, మేడం, భావన గారు ఇద్దరు హ్యాపీగా కలిసిమెలిసి కూర్చొని ఎంటర్టైన్ అయ్యారు కదా. చాలా బాగా జరిగింది మేడం, అదిరిపోయింది. ఇంకా హ్యాపీగా కలిసిపోండి ఇద్దరు. కలిసిపోవడమా? ఎంటర్టైన్ అయ్యాం కానీ కలవడాలు అవి కుదరదండి, కష్టం. భావన గారు కాస్త చిన్నపిల్లల గురించి ఆలోచించండి. వాళ్ళకి పెళ్లి చేసుకోవడానికన్నా మీరు కలిసి ఉండాలి కదా. మీరు హ్యాపీ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. సరే అనిల్ గారు మీరేమంటారు? కుదరదండి. ఓకే భావన గారు మీరు ఆలోచించండి. మీ అమ్మాయి పెళ్లి ముఖ్యమా, మీ గొడవలు ముఖ్యమా? పెళ్లి ముఖ్యం గానీ అంతే, ఆ మాట మీద ఉండండి. అనిల్ గారు చూసారా, భావన గారు ఒప్పుకున్నారు. మీరు లేకపోయినా ఈ పెళ్లి జరిగిపోతుంది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కి వచ్చారు, మీ గౌరవం మీరే కాపాడుకుంటే మంచిదేమో. నాకు బోర్డంత గౌరవం ఉంది మేడం, బస్తాలు ఉంది. కానీ ఆవిడ దగ్గర ప్రాబ్లం అండి. అదే కదా, అసలు ఏ ప్రాబ్లం వల్ల మీరిద్దరు విడిపోయారు, గొడవలు పడ్డారు? అసలు ఆవిడ ప్రాబ్లం ఏంటి అడగండి, నాకేం ప్రాబ్లం లేదు. సరే అడుగుతున్నాము, చెప్పండి అసలు ప్రాబ్లం ఏంటి? నాకు ప్రాబ్లం ఏమీ లేదండి, కానీ రాత్రిపూట ఎప్పుడు చూసినా ఆయన బుజ్జిని కలవరిస్తారు. అసలు బుజ్జి ఎవరో తెలియాలి నాకు ఇప్పుడు. బుజ్జినా? వర్ష, వాళ్ళ నాన్నగారు మీ అమ్మని ఏమని పిలుస్తారు? బుజ్జి. మీ నాన్న మీ అమ్మని ఏమని పిలుస్తాడు? బుజ్జి. నువ్వు మీ అమ్మని ఏమని పిలుస్తావు? బుజ్జి. రాత్రిపూట పడుకునేటప్పుడు బుజ్జి బుజ్జి అని నిన్ను కలవరించిపోతే అవన్నీ కలవరిస్తాను నేను. మరి పగలు పిలవకుండా రాత్రులు ఎందుకు పిలుస్తున్నారు? రాత్రి అంటే బుజ్జి గుర్తొచ్చి పక్కన ఉంటావు కదా, అందుకే బుజ్జి. ఓ రష్మి, అర్థమైంది కదా, ఇది ప్రేమ లేకుండా వచ్చిన గొడవ కాదు, ఎక్కువ ప్రేమ ఎక్కువ వచ్చిన గొడవ. ఈ మాత్రం దానికి గొడవ పడి పిల్లల్ని దూరం చేసి ఏంటండి? ఇప్పుడు ఓకేనా? మీరు కలిసిపోయారు కదా. కలిసిపోవడం మేడం, ఒక సాంగ్ కూడా వేస్తాం. బుజ్జి బుజ్జి. అమ్మయ్య, నిజంగా ఎన్ని రోజుల తర్వాత ఒక ఈవెంట్ కి ఇంత మంచి హ్యాపీ ఎండింగ్ వచ్చింది. బా సో 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 హ్యాపీ. నిజంగా వీళ్ళు ఈసారి డబ్బులు ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. శ్రీదేవి డ్రామా కంపెనీ రంగంలోకి దిగిందంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందంతే. స్టార్టింగ్ లో ఏం చెప్పాం మేడం? ఫార్ములా అప్లై చేయాలి, వీళ్ళని కల్పించాలి. అట్ ది సేమ్ టైం ఆడియన్స్ అందరికి మెరీ క్రిస్మస్ అని కూడా విష్ చేసాం. మరి కేక్ కటింగ్ అవ్వకపోతే ఎలా అస్సలు? సో సెట్ బాబా కమ్.
సో మెరీ 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 క్రిస్మస్. నిజంగా అండి మన ఇవాళ ఎపిసోడ్ ఫుల్ గా ఎంజాయ్ చేసాము, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక ఈవెంట్ లో ఇంత మంచి హ్యాపీ ఎండింగ్ జరిగింది. సో వన్స్ అగైన్ ఆడియన్స్ అందరికి మెరీ క్రిస్మస్ అండ్ హ్యావ్ అ హ్యాపీ సండే. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై.